లక్క విన్నారేమో, కానీ ఏమి చేయలేని పరిస్థితి. ఆ పిల్లవాడికి ఎవరో సహాయం చేయలేని పరిస్థితి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ రాజు కుమార్తెలకు ఆజ్ఞాపించాడు, మీరు వెళ్ళి ఆ బుట్టలో పిల్లోడున్నాడు, ఆ పిల్లోడిని మీరు ఒడ్డుకు చేర్చి మీరు పెంచండి అని చెప్పాడు. దేవుడు ఆ పిల్లవాడికి పరిచారకుడుగా మారిపోయాడు. ఆమేన్. పరిచారకుడుగా మారిపోయాడు. తల్లి వదిలేసుకున్నా, తండ్రి వదిలేసుకున్నా, అక్క వదిలేసిన, తన తోటి వారు వదిలేసుకున్నా, ఆ పిల్లవాడికి దేవుడు పరిచర్య చేసి ఆ పిల్లవాడిని మరి రూపుదిద్ది బ్రతికించాడు దేవుడు. పరిచర్య. అలాగే అబ్రహాముకు పుట్టిన కుమారుడు ఇస్సాకు విషయంలో కూడా అబ్రహామును అడుగుతూ ఉన్నాడు, అబ్రహాం, నీ కుమారుడు నాకు బలిస్తావా? అలాగే ప్రభువా, ఆ కుమారుణ్ణి రా నాయనా, మనం ఆ మోరియా పర్వతం మీదకి వెళదాం రా అని పిలిచాడు. వెళదాం నాన్న అని వెళ్ళాడు. ఆ తరువాత ఆ పిల్లవాడికి ఒక అనుమానం వచ్చింది. నానా, బలినిస్తానని చెప్పావు కదా, మరి ఇక్కడ బలిపీఠం కట్టావు, కట్టెలు పేర్చావు, మరి బలిపశువు ఎక్కడుంది నానా అని అడిగాడు. పిల్లలు అడిగే ప్రశ్నలు కొన్ని అమాయకంగా ఉంటాయి. ఆ పిల్లవాడికి తెలియదు బలిపశువు అతనే అని. బలిపశువు ఏది నానా అని అడిగాడు. తండ్రి దేవుడు చూసుకుంటాడులేయా అని చెప్పాడు. సరే నాన్న అలాగే అన్నాడు. ఆ తర్వాత టైం దగ్గరకు వచ్చింది, కట్టెలు పేర్చేశాడు, ఆ పిల్లవాడినే బంధించాడు, చేతులు కాళ్ళు కట్టేశాడు, ఆ కట్టెల మీద పడుకోబెట్టాడు. నీవే ఆ బలి పశువు అని చెప్పాడు. యోర్దాను నదిలో కన్న తల్లి పిల్లోడిని యోర్దాను నదిలో వదిలేసింది. మోరియా పర్వతం మీద కన్న తండ్రి కుమారుని వధించటానికి ఖడ్గము పైకి లేపాడు. ఆ టైంలో ఇస్సాకు బ్రతకటానికి ఇస్సాకు తరపుగా దేవుడు ఒక పరిచారకుడుగా వచ్చాడు. అబ్రహామా, నీకు ఉన్న ఒకే ఒక కుమారుణ్ణి నాకు బలిచ్చినట్లే, నువ్వు ఖడ్గం చేయి పైకెత్తావు, బలిచ్చినట్లే, ఇక ఆపు. నీ కుమారుడు నాకు బలిచ్చినట్లే ఆపు. నీ కుమారుడికి నేను పరిచర్య చేయాలి, నీ కుమారుడిని నేను బ్రతికించాలి, నీ కుమారుడిని దీవించాలి, నీ కుమారుడు ద్వారా నీకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చబడాలి. ఆకాశంలో నక్షత్రాల సంఖ్య ఎలాగూ ఉందో అలాగూ నీ సంతానాన్ని నేను దీవించాలంటే నీ కుమారుని నేను బ్రతికించాలి, అతనికి నేను ఇప్పుడు పరిచర్య చెయ్యాలి. నువ్వు వెళ్ళి ఆ పొదలో ఉన్న పొట్టేల్ని తీసుకొచ్చి బలి చెల్లించు, నీ పిల్లోడిని నాకు ఇచ్చేసేయి. ప్రభునంపిల్లరా, మనుష్య కుమారుడు పరిచర్య చేయటానికి వచ్చాడు. సోదరుడా, సోదరి, నీకు కూడా నేటి దినాల్లో, ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభు నీకు పరిచర్య చేయటానికి ముందుకు వచ్చాడు. నీ అవసరతలు ఏమున్నా సరే, ఒకప్పుడు నువ్వు రోగములో ఉన్నావు, ఒకప్పుడు నువ్వు చనిపోయే పరిస్థితుల్లో ఉన్నావు,
ఒకప్పుడు మరణంలోకి వెళ్ళిపోయావు నీవు. ప్రభు నిన్ను బ్రతికించి నీకు పరిచర్య చేశాడు. ఒకప్పుడు దయ్యపు శక్తులు పట్టని, దయ్యపు శక్తుల చేత సతమతం అవుతూ, నిద్ర లేకుండా, విడుదల లేకుండా, ఏమైపోతానే బ్రతుకుతూ భయంతో బ్రతికావు. ప్రభు నిన్ను విమోచించాడు. ఆయన నిన్ను సజీవురాలుగా, సజీవునిగా ఉంచాడు. ప్రభు నీకు పరిచర్య చేశాడు. ఒకప్పుడు నా సంగతి ఏంటి, నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి అని ఎలాగూ బ్రతకాలా అనే ప్రశ్నార్థకంగా ఉన్నావు. ప్రభు నీకు పరిచర్య చేసి నిన్ను బ్రతికిస్తూ ఉన్నాడు. సమాజంలో నువ్వు సంతోషంగా ఉన్నావు. ఆయన నీకు చేసిన పరిచర్య ఇది. మనలో అనేకులము ఇప్పటి వరకు బ్రతికున్నామంటే దేవుడు నీకు చేసిన పరిచర్య అది. మనలో అనేకులము ఈ రకంగా, ఈ రీతిగా జీవిస్తున్నామంటే ప్రభు మనకు చేసిన పరిచర్య అది. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. కన్న తల్లి, అందరూ చేతులు పైకి లేపి చప్పట కొడుతూ పాడదాం. నన్ను చేర్చునా ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ చేతులు పైకి లేపి చప్పట కొడుతూ పాడదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. ప్రియులరా, ప్రభువు మనకొక పరిచారకుడుగా ఉన్నాడు. ఒక దినాన యేసుక్రీస్తు ప్రభువారు సమరయ పట్టణానికి వెళ్ళి మధ్యాహ్నం టైంలో ఊరు బయట ఉన్న బావి దగ్గరకు వెళ్ళి ఆ నీళ్లు చేదుతూ, బావిలో నీళ్లు చేదుతూ ఉన్న సమరయ స్త్రీని పలకరించి ప్రభు అంటున్నాడు, అమ్మా నాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అని. ఆమె అంటుంది, సిద్ధాంతాలు మాట్లాడుతుంది. మంచినీళ్ళకి సిద్ధాంతాలకి సంబంధం ఏంటండి? కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అంటే, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను ఎందుకు మంచినీళ్ళు అడుగుతున్నావు? మేము నీకు ఇవ్వకూడదు కదా అని అంటుంది. సిద్ధాంతాలు. కొంతమందికి అండి సిద్ధాంతాలు ముఖ్యం, ఆచారాలు ముఖ్యం, వాళ్ళ డాక్ట్రిన్స్, వాళ్ళ నమ్మకాలు ముఖ్యం వాళ్ళకి. ఈ సమరయ స్త్రీ ఆ సిద్ధాంతాలతో బ్రతుకుతుంది. ఆ సిద్ధాంతంతో పాటు ఇంకొక సిద్ధాంతం ఆమెలో ఉంది, పాపపు సిద్ధాంతం ఉంది ఆమెలో. పాపపు సిద్ధాంతం. ప్రియులరా, మన మూఢనమ్మకాలన్నీ దేనిలో నుండి వస్తాయంటే పాపపు సిద్ధాంతాల్లో నుండి వస్తాయండి. పాపపు మనస్సు నీలో ఉంటే ఒక మూఢనమ్మకం, పాపపు స్వభావం నీలో ఉంటే ఒక వ్యక్తిగతమైన ఆలోచనలో నువ్వు ఉంటావు. పాపపు సిద్ధాంతాల్లో నుండి మూఢనమ్మకాలు వస్తూ ఉంటాయి.
అప్పుడు ప్రభు అన్నాడు, అమ్మ నేను నీళ్ళు అడిగితేనేమో ఇవ్వనంటున్నావు, అసలు నిన్ను నీళ్ళు అడుగుతుంది ఎవరో తెలుసా అన్నాడు. నిన్ను నీళ్ళు అడుగుతుంది ఎవరో తెలుసా అని అంటే ఆమె ఏమంటుంది, నన్ను నీళ్ళు అడుగుతుంది ఎవరో తెలుసా అని నీకు తెలియట్లేదు అని అంటుంటే ఆమె నువ్వెవరవే అని అంటుంది. అప్పుడు అంటా ఉంది, మాకు యాకోబు బావి ఉంది, ఆ బావి దగ్గరకు వచ్చి మేము నీళ్లు చేదుకుంటాము. మరి మెస్సయ్య అని ఆయన వస్తాడని మాకు తెలుసు, ఆయన వచ్చినప్పుడు మేము ఆయన చూస్తాము, ఆయనతో మాట్లాడతాం, ఆయన దగ్గరికి వెళతామని ఇవన్నీ నాకు తెలుసు అని అంటుంది. సిద్ధాంతాలు. ఆ పూర్వీకుల సిద్ధాంతాలన్నీ ఆ మైండ్లో ఉన్నాయి. మెస్సయ్య అని ఆయన వస్తాడని కూడా అంటుందేమో. అప్పుడు ప్రభు అంటున్నాడు, నీతో మాట్లాడుచున్నవాడు ఆ మెస్సయ్యనే అని చెప్పాడు. అనగా దేవుడు ఈ సమరయ స్త్రీకి పరిచర్య చేయటము ప్రారంభించాడు. ఆమేన్. సోదరుడా, సోదరి, ఈ క్రిస్మస్ దినాలలో నీ కుటుంబానికి దేవుడు పరిచర్య చేస్తూ ఉన్నాడు. నీ పిల్లలకు దేవుడు పరిచర్య చేస్తూ ఉన్నాడు. నీ మూఢ సిద్ధాంతాలు తీసేసి దేవుని వెలుగులోనికి వచ్చేటట్లుగా ఆయన వాక్యము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను నీళ్ళు అడుగుతుంది ఎవరో నీకు తెలుసా అని అంటే ఆమె ఏమంటది, మాకు యాకోబు తెలుసు, అబ్రహాం తెలుసు, మోషే తెలుసు, మా యాకోబు తాత తెలుసు, మెస్సయ్య అని ఆయన వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మాకు విడుదల వస్తుందని తెలుసు, అంతవరకు తెలుసు, నువ్వెవరువో నాకు తెలియదు అంటుంది. ప్రభు అంటున్నాడు, నీతో మాట్లాడుచున్నది నేనే ఆ మెస్సయ్యను. నిజంగా యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ క్రిస్మస్ పండగ చేసుకుందండి. నీతో మాట్లాడుతుంది నేనే, ఈ నీళ్లు చేదుకోవడానికి రోజు వస్తున్నావు, నేనిచ్చే నీళ్లు నువ్వు త్రాగేవు అంటే ఎన్నడూ నువ్వు దప్పికొనవు. పరిచర్య స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆమె జీవితానికి పరిచర్య స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు అప్పుడు ఆలోచిస్తుంది, రోజు రాకుండా నీవిచ్చే నీళ్లు త్రాగితే జీవజలంగా ఉంటుందా, ఆ నీళ్లు నాకు కావాలయ్యా అని అంది. సోదరుడా, క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే ఆ నీళ్లు నాకు కావాలి అని నువ్వు అడగాలి దేవుణ్ణి. ఆ జీవజలము నాకు కావాలి, ఆ స్వస్థత నాకు కావాలి, ఆ మేలులు నాకు కావాలి అని నువ్వు దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. అదే క్రిస్మస్. ఒకసారి అందరికీ హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. అందరికీ చెప్పండి, చుట్టుపక్కల వాళ్ళందరికీ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పు. ఇప్పుడు మీరు ఆ జీవజలము నాకు కావాలయ్యా అని అడగాలి. ఇప్పుడు ప్రభు చూడండి, ఆ స్త్రీకి పరిచర్య చేయటం ఎలా స్టార్ట్ చేసాడో చూడండి. ఇక్కడ ఏమైనా ఉంది వాక్యంలో, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు. ఇప్పుడు ఇక్కడ నేను ముగ్గురుని గురించి మీకు చెప్పాను. ఒకటి ఎవరిని గురించి చెప్పాను? మోషేను గురించి చెప్పాను. 2 ఇస్సాకును గురించి చెప్పాను. 3 సమరయ స్త్రీని గురించి చెప్పాను. ఇప్పుడు ఇదే వాక్యానికి ఇప్పుడు నేను చదువుతాను, మీరు జస్ట్ వినండి చాలు. మీరు మాట్లాడితే మీకు అర్థం కాదు. 45వ వచనంలో మోషే విషయంలో చదువుతున్నా. మనుష్య కుమారుడు మోషేని ఆ నదిలో, నైలు నదిలో వదిలేయటానికి రాలేదు కానీ కాపాడటానికి వచ్చాడు. సెట్ అయిందా వాక్యం? సెట్ అయిందా మీకు? అక్కడ నైలు నదిలో వదిలేయటానికి రాలేదు,
కానీ ఆ నదిలో నుండి రక్షించడానికి వచ్చాడు. దాన్ని ఏమంటున్నాం? పరిచర్య అంటున్నాం. తర్వాత మనుష్య కుమారుడు మోరియా పర్వతం మీద ఇస్సాకును చంపేయటానికి రాలేదు, కానీ రక్షించటానికి వచ్చాడు. ఆమేన్. ఇప్పుడు అక్కడ ఇస్సాకుకు దేవుడు ఏం చేశాడు? పరిచర్య చేశాడు. తర్వాత మూడవది, మనుష్య కుమారుడు సమరయ స్త్రీ దగ్గర నీళ్లు త్రాగటానికి రాలేదు, కానీ నీళ్లు ఇవ్వటానికి వచ్చాడు. ఆమేన్. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు చూడండి, సమరయ స్త్రీ దేవునికి నీళ్ళు ఇచ్చిందా? దేవుడు సమరయ స్త్రీకి నీళ్ళు ఇచ్చాడా? దేవుడే సమరయ స్త్రీకి నీళ్ళు ఇచ్చాడు. అంటే పరిచర్య చేశాడా? పరిచర్య చేయించుకున్నాడా? పరిచర్య చేశాడు. అది ప్రియులరా, క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే ఆయన పరిచర్య చేయువాడు. ఇప్పుడు అంటున్నాడు, నేను నీకు నీళ్ళు ఇస్తాను. సరే ఇవ్వయా, నాకు ఆ నీళ్ళు ఇవ్వండి అంటే, నేను నీకు నీళ్ళు ఇవ్వాలంటే నీ లోపల కొన్ని ఆటంకాలు ఉన్నాయి. ముందు ఆటంకాలు తీసేయాలి. నీ లోపల పాపపు సిద్ధాంతాలు ఉన్నాయి. అందుకని వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా. నాకు లేడు అంది. లేడన్న మాట వాస్తవమే, కానీ 5 ఉన్నారు, తీసుకురాపో అంది. ఈయనెవర్రా బాబు నా చరిత్ర అంతా చెప్పాడు అనుకుంది. అప్పుడు ఆమె కళ్ళు తెరవబడ్డాయి. ఆ తర్వాత ప్రభువుని ఊర్లోకి తీసుకువెళ్ళింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ యేసయ్యను చూడటానికి రండి అని దేవుడు చేసిన పరిచర్య అంతా ఊరంతా చెబుతూ ఉన్నది. పిల్లరా, దేవునిలో ఉండే ఒక గొప్ప గుణం ఏంటంటే, మొదట నీకు ఆయన పరిచర్య చేస్తాడు. ఏం చేస్తాడండి? మొదట దేవుడు నీకు పరిచర్య చేస్తాడు. మోషేకు పరిచర్య చేశాడు. ఆ నైల్ నదిలో నుండి అతన్ని రక్షించాడు. అలాగే మోరియా పర్వతం మీద ఇస్సాకును రక్షించాడు. సమరయ స్త్రీని దేవుడు రక్షించాడు. మొదట దేవుడు వారికి పరిచర్య చేశాడు. ఇక రెండవది ఏమిటంటే, వారు దేవునికి పరిచర్య చేయాలి. అర్థమవుతుందండి? మొట్టమొదట పరిచర్య ఎవరు చేస్తున్నారు? దేవుడు మనకు చేస్తాడు. మనం మేలు పొందిన తర్వాత మనం దేవునికి ఏం చేయాలి? పరిచర్య చేయాలి. ఆమేన్. ఇప్పుడు అందరూ చెప్పండి, దేవుడు నాకు పరిచర్య చేశాడు, నేను దేవునికి పరిచర్య చేయాలి. ఆమేన్. ఇప్పుడు చూడండి, మోషే, దేవుడు మోషేకు పరిచర్య చేసిన తర్వాత మోషే ఎంత పరిచర్య చేశాడు దేవునికి అని అంటే చూస్తే, ఆయన ఇశ్రాయేలును నడిపించాడు, మన్నాను కురిపించాడు, ఎర్ర సముద్రం పాయలోగినట్లుగా చేశాడు, మరి ఇశ్రాయేలులకు కావలసిన అవసరతలన్నిటినీ తీర్చాడు, ప్రత్యక్షపు గుడారం కట్టాడు, దేవునికి బలులు చెల్లించాడు, ఇశ్రాయేలులను కానాను మార్గములో నడిపిస్తూ వచ్చాడు. ఇదంతా మోషే చేసిన పరిచర్య. అలాగే ఇస్సాకుకు దేవుడు పరిచర్య చేశాడు. ఇస్సాకు దేవునికి ఏం చేశాడు అని చూస్తే, ఇస్సాకు ప్రార్థనాపరుడుగా మారాడు. పొలంలోకి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేసుకున్నాడు, కుటుంబాన్ని కట్టుకున్నాడు. పొలంలో పంటలేస్తే 100 పంటలు వచ్చినాయి. ఆ తరువాత శత్రువులు పూడ్చిన బావులు, ఫిలిస్తీన్లు పూడ్చిన బావులు త్రవ్వి జలలు గల బావులను, ఓటలను పొందాడు. దేవునికి పరిచర్య చేశాడు ఇస్సాకు. అలాగే సమరయ స్త్రీ విషయంలో చూస్తే, సమరయ స్త్రీకి దేవుడు పరిచర్య చేశాడు, ఆమెను రక్షించాడు, ఆమె జీవితాన్ని మార్చాడు, నరకంలో నుండి పరలోకానికి మార్చాడు, తీసుకొచ్చాడు. ఇప్పుడు సమరయ స్త్రీ పరిచర్య చేస్తుంది దేవునికి. ఏమని అంటే, ఊర్లోనికి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ యేసయ్యను చూడటానికి రండి అని అందరినీ పిలిచింది. ప్రభువునంటా ఉంది, అయ్యా 3 రోజులన్నా మా ఊరిలో ఉండాలి అని చెప్పింది. ఫస్ట్ ఏమో
గ్లాసు మంచినీళ్ళు ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఏమంటుంది? 3 రోజులు మా ఊరిలో ఉండాలి అంది. అంటే 3 రోజులు ఉంటే ఏంటి అర్థం? 3 పగళ్ళు 3 రాత్రులు ఉండాలి. మరలా 3 రోజులుంటే ఉదయకాలం టిఫిన్లు 3 రోజులు 3 టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలు 3 రోజులు 3 భోజనాలు, రాత్రులు 3 రాత్రులు 3 భోజనాలు. అంటే భోజనాలు పెట్టడానికి సిద్ధమైంది, మంచినీళ్ళు ఇవ్వడానికి సిద్ధమైంది, అలాగే మరి రెస్ట్ తీసుకోవడానికి రూమ్స్ ఇవ్వడానికి సిద్ధపడింది. ఎందుకయ్యానంటే ఇది దేవుని పరిచర్య. ఆమేన్. ఏ పరిచర్య అండి ఇది? అందరూ చప్పట్లు కొట్టండి, అందరూ చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టండి. ఇది దేవుని పరిచర్య అని చెప్పండి. ఇది ఏ పరిచర్య అండి? దేవుని పరిచర్య. సహోదరుడా, సహోదరి, నీవు లోకంలో బడి కొట్టుకుపోతుంటే, ఆ పాపాల్లో బడి ఎక్కడ శాపాల్లోకి పోతావేమని, ఆ చీకటి శక్తుల చేత మరి పాడైపోతావు, నీ కుటుంబం దెబ్బతింటదని దేవుడు తన సేవకుడికి భారం పెట్టి నిన్ను కూర్చోబెట్టి నీ చేత పాపములు ఒప్పింపజేసి నువ్వు మారు మనసు పొందేటట్లుగా చేసి నీకు బాప్తిసం ఇచ్చి దేవుని బిడ్డలుగా చేసి, అలాగే దేవుని వాక్యం ఎలాగో చెప్పాలో నేర్పించి, సండే స్కూల్ ఎలా చేయాలి, యూత్ మీటింగ్లు ఎలాగో చెప్పాలి, దేవుని పనులు ఎలా చేయాలి, మందిరం పనులు ఎలా చేయాలి, సేవా పనులు ఎలా చేయాలి, దేవునికి ఇష్టమైన పరిచర్య ఎలా చేయాలి, ఇవన్నీ నేర్పిస్తే ఇది దేవుడు నీ కొరకు చేసిన పరిచర్య, దేవుని సేవకుడు నీ కొరకు చేసిన పరిచర్య. అయితే నీవు ఏం పరిచర్య చేస్తున్నావు? దేవునికి నువ్వేం చేస్తున్నావు? ఏమన్నా కొంచెమన్నా దేవుని పని చేస్తున్నావా నువ్వు? మోషేను దేవుడు బ్రతికించినందుకు జీవితమంతా దేవునికి పరిచర్య చేశాడు. ఇస్సాకును దేవుడు బ్రతికించినందుకు జీవితమంతా ఇస్సాకు మరి ఫిలిస్తీన్లు ఓడిస్తూ ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. సమరయ స్త్రీకి పరిచర్య చేసినందుకు ఊరంతటికి సువార్త చెప్పింది. మరి నీవేమి చేస్తున్నావు దేవునికి? ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసు వార్తను చాటింపను ఎలా నిర్లక్ష్యము, లేచిరారమ్ము ఓ క్రైస్తవా, ప్రాణాలు బలి చేసిరి ప్రభునెంతో సేవించిరి, ప్రాణాలు బలి చేసిరి. అందరూ చేతులు పైకి లేపి అందరూ చెప్పండి. ప్రభునెంతో సేవించిరి, సింహాలకెర అయినను, సింహాలకెర అయినను, చింతేమి లేకుండిరి. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసు వార్తను చాటించను ఎలా నిర్లక్ష్యము, లేచిరారమ్ము ఓ క్రైస్తవా. సహోదరుడా, సహోదరి, దేవుడు నీకు పరిచర్య చేసి నిన్ను రక్షించాడు. దేవుడు నీకు పరిచర్య చేసి నిన్ను అనేక మరణాపాయాల నుండి బ్రతికించాడు. దేవుడు తన సేవకుని ద్వారా నీకు పరిచర్య చేయించి నిన్ను రక్షణలోనికి నడిపించాడు. చీకటి శక్తులను పట్టి మరి ప్రమాదములో ఉన్నప్పుడు ప్రభు తన సేవకుని ద్వారా ప్రార్థన చేయించి నీకు విడుదలిచ్చి పరిచర్య చేశాడు. నువ్వేం చేస్తున్నావు దేవునికి? ఇప్పుడు ప్రత్యేకమైన పాట ఫ్లారీ సౌమ్య పాడి వినిపిస్తారు. హలో.
మన ఆరాధన గీతంలో నుండి 19వ పాట 192వ పేజ్. కృతజ్ఞతతో స్తుతింతు ఎల్లప్పుడూ